ओम श्री शुभंकर्ये नमः। निखिल श्रेयोदायिनी सर्वकार्य सिद्धिप्रदा परब्रह्मस्वरूपिणी शुभंकरी नमोस्तुते। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। अस्मत् श्री गुरुचरणारविंदाभ्यां नमः। श्री 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 गणपति सच्चिदानंद सद्गुरुभ्यो नमो नमः। ముందుగా మీ అందరికీ కూడా ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు। ఈ యొక్క 2024 గత సంవత్సరం కంటే కూడా మీ అందరికీ అనేక అభివృద్ధులని అనుగ్రహిస్తూ ఈ 2024లో సనాతన ధర్మ మార్గములో మీరందరూ నడవాలి అని, అట్లాగే మనని మనము ఎంత గౌరవం మన మీద మనం పెట్టుకుంటామో అంతే గౌరవాన్ని పరుల మీద కూడా మనము చూపాలి అని, సమాజం పట్ల మనందరికీ కూడా ఒక చక్కటి సద్భావన కలగాలి అని చెప్పి మనందరము కూడా నిరంతరము గోవులని రక్షించుకుంటూ ఏ గొడవలు మన దరిదాపులకి రాకుండా నవగ్రహాలు మనని అనుగ్రహించాలి। అలాగే వృత్తి వ్యాపారాలని చేసుకునేటువంటి వారందరికీ కూడా చక్కటి సంపద ఆయుష్ ఆ పరమేశ్వరుడు ఈ 2024 సంవత్సరంలో మరింత గొప్పగా అనుగ్రహించాలి అని చెప్పి కోరుతూ, వృశ్చిక రాశి వారికి 2024 జనవరి మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు ఉన్నటువంటి సంపూర్ణ గోచార ఫలితాలని క్లుప్తంగా తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। వృశ్చిక రాశిలో ఉండేటువంటి నక్షత్రాలు: విశాఖ నక్షత్రము 4వ పాదం వారు, అనురాధ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రము 1, 2, 3, 4 పాదాల వారు। వీరికి ఈ యొక్క సంవత్సరము ఆదాయము 8, వ్యయము 14, రాజ్యపూజ్యము 4, అవమానము 5। ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతము వరకు కూడా కళత్ర స్థానము యందు గురుడు తామ్రమూర్తిగా సంచరించనున్నాడు। శనేశ్వరుడు సంవత్సరాంతము వరకు కూడా చతుర్థ స్థానముల యందు స్వర్ణమూర్తిగా, రాహుకేతువులు సంవత్సర ఆరంభము నుండి సంవత్సరాంతము వరకు కూడా పంచమ ఏకాదశ స్థానాల యందు తామ్రమూర్తులుగా సంచరించనున్నారు। సప్తమ స్థానములో గురు సంచార ప్రభావము చేత వృశ్చిక రాశి జాతకులు, ముఖ్యంగా వృశ్చిక రాశిలో ఉండేటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, ముఖ్యముగా వృశ్చిక రాశిలో మంచి అధికారములో ఉన్నటువంటి స్త్రీలు చాలా చక్కటి లాభాన్ని పొందుతారు। అప్రయత్నముగా, అనుకోకుండా ధన కటాక్షాన్ని కూడా వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరములో పలుమార్లు చూస్తారు। 1, 2 సందర్భాలని కాదండి, చాలా సందర్భాల యందు తెల్లవారితే 1, 2 తారీఖులు వచ్చాయి, కట్టుకోవాల్సినవి చాలా ఉంటాయి। ఇటువంటి జీవనంలోనే మనమందరము ఉంటాము కాబట్టి అనుకుంటే మన జేబులో రూపాయి ఉండదు। అప్పటికప్పుడు ఎలా వస్తాయో తెలియదు, కానీ ఎటు నుంచి వస్తుందో తెలియదు, కానీ ధనము అయితే కనుక వృశ్చిక రాశి వారికి 2024లో విపరీతముగా ఖర్చు పెడతారు। ఇక్కడ అసందర్భమైనటువంటి దానాలు,
అసందర్భమైనటువంటి ఖర్చులు, అతి ముఖ్యముగా అసందర్భమైనటువంటి ప్రయాణాల ద్వారా ఎక్కువ ఖర్చుని చేస్తూ ఉంటారు వృశ్చిక రాశి వారు 2024. మార్చ్ మాసములో వృశ్చిక రాశి వారికి 2024లో ఒక ప్రమోషను, ఒక నాయకత్వము, ఒక కొత్త వ్యాపారము రానున్న శ్రీ క్రోధీనామ సంవత్సర ఆహ్వానముగా అందుతుంది. చాలా అంటే చాలా ఆనందముగా ఉంటారు. అహంకారాన్ని ఏమాత్రము ప్రదర్శించకుండా ఇదంతా కూడా కష్టానికి తగ్గ ఫలితమైనప్పటికీ ఇది నా ఒక్కడి కష్టము కాదు, నా వెనకాల అనేక మంది వ్యవస్థ కోసమో, ఉద్యోగము కోసమో, వ్యాపారము కోసమో పనిచేసిన వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోవటం అనేటువంటిది మీ యొక్క బుద్ధికి నిదర్శనముగా నేను చెప్తున్నాను. అహంకారాన్ని ప్రదర్శించినట్లయితే కష్టాలు తప్పవు. కాబట్టి అహంకార ప్రదర్శనని చెయ్యకండి. భార్య విషయములో మీరు 2024లో ఏప్రిల్ మాసములో కానీ జూలై మాసములో కానీ మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. తన మాటకి విలువ ఇవ్వండి, తనని సంప్రదించండి. అబద్ధాలు మీరు చెప్తున్నారు అని నేను అనను, కానీ తన యొక్క ప్రేమని గుర్తించి తనతో కొంత సమయాన్ని వెచ్చించండి. భార్య అంటే మీలో అర్ధాంగి అయినప్పటికీ పిల్లలు, వారి యొక్క అభివృద్ధి గురించి మీరు దేశ విదేశాలు తిరిగి మీరు సంపదన తెస్తున్నా, కుటుంబాన్ని చక్కబెట్టి మన పేరుని నిలబెట్టేటువంటిది భార్య. కాబట్టి భార్యని గౌరవించటం అనేటువంటిది ప్రధానమైనటువంటి ధర్మం సంసారస్తులకి. విద్యాభ్యాస నిమిత్తము విద్యార్థులు విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారికి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ 3 మాసాలలో అద్భుతమైనటువంటి యోగ్యమైనటువంటి సమయాలుగా చెప్పుకోవచ్చు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులను మీరు చదవగలుగుతారు. రాజకీయ నాయకులకి కొంత గట్టుకాలమైనప్పటికీ పలుకుబడి చేత పదవులని పొందుతారు. ఏదో ఇతనికి పదవి ఇవ్వకపోతే దుమ్మెత్తి పోస్తాడను, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడను, ఏదో ఒక గొడవ పెడతారను, పై అధికారుల ఒత్తిడి చేత ఒక పదవిని కూడా వృశ్చిక రాశి వారు పొందుతారు. ప్రజలకి సేవ చేస్తే మీరు ఎవ్వరికి ఎటువంటి అర్జీలు పెట్టుకోకర్లా. మీ పదవి మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది. సేవ చేయకుండా అన్యాయముగా సంపదని పొందాలి అని అనుకుంటే మీరు బతిమలాడుకోవాలి. తర్వాత మీకు పదవి రాకపోతే గొడవలు పెట్టుకోవాలి. అపజయాన్ని పొందే అంత ధైర్యము లేనప్పుడు విజయాన్ని పొందే అంత అర్హత కూడా మీకు ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అపజయాలని పొందినప్పుడు ఎంతో ధైర్యముగా ఉండాలి. అప్పుడు విజయము గుమ్మం దగ్గరకు వచ్చి నుంచుంటుంది. లేదు, అపజయాన్ని పొందినప్పుడు కృంగిపోయి బాధపడిపోయి సమాజాన్ని, గురువులని, దైవాన్ని, తల్లిదండ్రులని, కుటుంబాన్ని అంతా నిందిస్తూ, విజయము వచ్చినప్పుడు గురువుని గుర్తుపెట్టుకోక, సమాజాన్ని గుర్తుపెట్టుకోక, ముఖ్యంగా తల్లిదండ్రులను గుర్తుపెట్టుకోక, సభాముఖముగా ఏదో ప్రశంసిస్తూ తర్వాత వారిని తిట్టుకుంటూ ఎంతసేపు
ఎవరి నెత్తిన కాలు పెట్టి ఎదుగుదామా అని మనం ఆలోచిస్తే, మనము ఎంతమంది నెత్తి మీద కాలు పెట్టినా పైనవాడు ఒక్కసారి మన వంక చూడక్కర్లా. మన పాపాలు పండితే ఆయన యొక్క దృష్టి మన మీద పడక్కర్లా. ప్రజల దృష్టి మన మీద పడింది అంటే మనము పాపాత్ములం అవుతున్నామని అర్థం. తద్వారా అనారోగ్య పాలవుతాం. ఆయుష్ని పెంచుకునేటువంటి పనులను చేయటము మంచిది. మంచితనానికి మనము ముందు ఉన్నప్పటికీ వృశ్చిక రాశి వారు ఆచితూచి దాన ధర్మాలను చేయటం మంచిది. అలాగే ఆరోగ్య విషయములో చక్కటి ఆహారాన్ని పొందండి, ఆహారాన్ని తీసుకోండి, మితముగా సంభాషణ చేయటం అనేటువంటిది ఈ 2024లో చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది వృశ్చిక రాశి వారికి. చాకచక్యముగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఖాళీగా ఉన్నటువంటి వారు కానీ ఎంతో తెలివితో కొన్ని సమస్యలని ఇట్టే దాటేస్తారు. అలాగే ఉద్యోగ అవకాశాలు లేనటువంటి వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ మాసము లోపే 2024 సెప్టెంబర్ మాసము లోపే అద్భుతమైనటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి. సంతృప్తికరమైనటువంటి జీతముతో కూడుకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు సెప్టెంబర్ లోపు వృశ్చిక రాశి వారు పొందడము తథ్యం. కోర్టు వ్యవహారాల యందు సానుకూలమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారు ఈ యొక్క జూన్ మాసములో పొందగలుగుతారు. అన్యాయముగా మనము చేసినటువంటి ఒక మంచి పనికి కొంతమందితో వాగ్వాదానం దిగాల్సి వస్తుంది. ఓపికగా ఉండండి. సమర్థించుకునేటువంటి వారు మీ చుట్టూ చేరతారు. అలాగే సంవత్సరాంతముల ఎందున స్థిరమైనటువంటి ఆస్తులని కొనుగోలు చేస్తారు. ఖరీదైనటువంటి పత్రాలని జాగ్రత్త పరుచుకోండి. లేని ఎడల జారుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు చేసేటువంటి వారు సొంత వాహనములో వెళ్ళటం మంచిది. ఖరీదైనటువంటి వస్తువులని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో మీరు పడినంత కంగారు ఈ సంవత్సరము ఏమీ ఉండదు. కాకపోతే అంత కంగారు పడి ఇబ్బంది పడకండి. తరచుగా వ్యాయామము చేయటము, ఆరోగ్య సూత్రాలని పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి మంచిది. నవంబర్ నెలాఖరు లేకపోతే డిసెంబర్ ప్రథమార్థములో జన్మరాశిలో బుధుని వక్ర అష్టమ భాగ్యస్థానాలలో కుజుడి యొక్క వక్ర కలయిక వల్ల ఆకస్మిక ప్రమాదాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడైనా మనకి ప్రమాదం జరగవచ్చు. కాబట్టి నవంబరు నెలాఖరు, డిసెంబర్ ప్రథమార్థం చాలా జాగ్రత్తగా ఉండాలి. విష్ణు సహస్రనామాన్ని తరచూ చదవటం అనేటువంటిది చాలా మంచిది. ఈ యొక్క సంవత్సరములో విశాఖ 4వ పాదం వారు ఉద్యోగములలో విజయాన్ని పొందుతారు. అనురాధ వారు, అనురాధ నక్షత్రం వారు గృహమునందున కళ్యాణ పరంపరని కొనసాగిస్తారు. జ్యేష్ఠ నక్షత్రం వారికి కార్యసిద్ధి కలుగుతుంది. అన్ని రకాల వ్యాపారులకి సామాన్యమైనటువంటి లాభాల కంటే అమితమైనటువంటి లాభాలు 2024లో గోచరిస్తున్నాయి. గణపతిని ఆరాధన చేసిన, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేసిన, దుర్గా అమ్మవారిని ప్రతి శుక్రవారము దర్శనము చేసిన 2024 వృశ్చిక రాశి వారికి దివ్యమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అన్నదానము చేయటము, అలాగే ఈ యొక్క గోవులని, దేశీ గోవులని కాపాడుతూ ఉండటము, ఎక్కడైతే గనక ధర్మ ప్రచారము జరుగుతూ ఉంటుందో అక్కడ
తమ వంతుగా సేవని చేస్తూ ఉండటం అనేటువంటిది వృశ్చిక రాశి వారికి 2024 అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య 9. అలాగే సోమవారము కానీ గురువారము కానీ మీరు తలచిన పని ఇట్టే పూర్తి చేయగలుగుతారు. గోచార ఫలితాలని ఆస్వాదిస్తూ అమోఘమైనటువంటి ఫలితాలని వృశ్చిక రాశి వారు 2024లో పొందాలని ఆశిస్తున్నారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.